ఎన్నా విన్నావా ఏం మాట్లాడుతుండారో? ఏమన్నా మాట్లాడన్నా? ఎవరికైనా ఫోన్ చెయ్యన్నా? ఆల్రెడీ కేసు కోర్టులో ఉన్నప్పుడు బెయిల్ టైం అయిపోయినా ముందస్తు ఇన్ఫర్మేషన్ అంటూ ఒకటి ఇస్తారు కదా సార్. రూల్స్ అవి మాట్లాడితే కుదరదు. బెయిల్ టైం అయిపోయింది. ఎవరైతే కేసు ఫైల్ చేశారో వాళ్ళు వాపస్ తీసుకుంటే తప్ప అతన్ని వదిలిపెట్టడం కుదరదు. ఖచ్చితంగా అతను జైలుకు వెళ్ళి తీరాల్సిందే. అత్తయ్య, ఏం చేస్తున్నారు మీరు? మళ్ళీ కేసు రీఓపెన్ చేయించాల్సిన అవసరం ఏముంది? ఎస్ఐ గారు, మాకు కాస్త టైం ఇవ్వండి. మా లాయర్తో మాట్లాడేసి బెయిల్ ఏర్పాటు చేసుకుంటాము. బెయిల్ కోసం కావాలంటే మీ లాయర్ దగ్గరికి వెళ్ళండి, లేదా కోర్టుకు వెళ్ళండి. ఇప్పుడు నా డ్యూటీ అయితే నేను చేస్తాను. అరే ఒక్క నిమిషం ఆగండి ఎస్ఐ గారు. చనిపోయినది ఆ పాపోళ్ళ అన్నయ్యే. ఇప్పుడు ఆ అమ్మాయి మా కోడలే. కేసు విత్డ్రా చేసుకుంటాదిలే. రేయ్, ఎవరు అట్టా చూస్తుండావు? మీ ఆవిడకో మాట చెప్పలేవా? కేసు పెట్టినది వాళ్లే కదా. చూడండి మేడం, మీరేం చేయాలనుకున్నా, ఏం మాట్లాడాలనుకున్నా స్టేషన్కి వచ్చి మాట్లాడండి. ఇక్కడికిక్కడే మీరు చెప్పినట్లు చేయడం కుదరదు. అది రూల్ కాదు, ఇది రూల్ కాదు అని మాట్లాడారు కదా, ఆ రూల్స్ ప్రకారమే లాయర్ని తీసుకుని స్టేషన్కి రండి. అయ్యో ఎస్ఐ గారు, ఉండండి, కొంచెం ఉండండి. ఓ ఎన్నా, అబ్బుణ్ణి అరెస్ట్ చేసి తీసుకుపోతుండారన్నా? ఏమన్నా మాట్లాడన్నా? ఎవరికైనా ఫోన్ చెయ్యన్నా? వాడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలని ఆ రోజు చెప్పాను. నువ్వే వెళ్ళి బెయిల్ అని అదని ఇదని తీసుకొచ్చావు. తప్పు చేసినా పర్వాలేదు, వాడిని వదిలిపెట్టండి అని చెప్పమంటావా? దుర్గా, ఏందిమ్మా నువ్వు అట్టా చూస్తుండావు? కేసు విత్డ్రా చేసుకుంటానని ఓ మాట చెప్పు, అయిపోతాది. సార్, వాళ్ళు డబ్బున్నోళ్ళు సార్. ఇక్కడే ఉంటే ఎవరికో ఒకరికి ఫోన్ చేసి వాడిని అరెస్ట్ చేయనివ్వకుండా ఆపుతారు. వాడికి శిక్ష పడాలి. అన్యాయంగా నా కొడుకుని పట్టన పెట్టుకున్నాడు వాడు. ఏమీ పట్టనట్టు పెళ్లి చేసుకుని దర్జాగా బ్రతుకుతున్నాడు. బిడ్డను దూరం చేసుకున్న నేను ఒంటరిగా ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నాను. దయచేసి నాకు న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి. ఏయ్ పద. అయ్యో ఎస్ఐ గారు, ఆగండి, నా మాట వినండి. నా మాట వినండి. పోరా. రేయ్, ఎవరొచ్చినా నా పర్మిషన్ లేకుండా సెల్ ఓపెన్ చేయకండి. లాక్ చేయండి.
ఎస్ఐ గారు, నాకున్న ఏకైక ఆధారం ఓ చిన్న స్థలం మాత్రమే. దాన్ని అమ్మేసి మరీ ఈ డబ్బులు తీసుకొచ్చాను. నా బిడ్డే లేనప్పుడు నాకేమీ అవసరం లేదు. కాకపోతే నాకు కావలసింది వాడి చావు. నా బిడ్డ ప్రాణాలు తీసినవాడు బ్రతకడానికి వీల్లేదు. మీరేం చేస్తారో నాకు తెలియదు. వాడు ఈ స్టేషన్లో నుంచి బయటికి రాకూడదు. వాడి శవం కాటికి పోవాలి. ఈ తల్లి కడుపు కోత అర్థం చేసుకుని నాకు ఈ సాయం చేసి పెట్టండి. ఇదిగోండి, ఇదిగోండి డబ్బు. వాడి చావు కోసమే బ్రతుకుతున్నానయ్యా. లేదంటే నా బిడ్డ చచ్చిన రోజే ఒంటరిగా వాణ్ణెందుకు పంపించేదాన్ని? తోడుగా నేను కూడా పోయుండేదాన్ని. అన్యాయంగా నా బిడ్డ ప్రాణాలు తీసిన వాడిని అలా వదిలేసి వెళ్ళలేక వీడి కోసమే బ్రతుకుతున్నాను. వీడి చావు చూడాలని ఎదురు చూస్తున్నాను. నా వల్ల కాలేదు. మీరే ఈ సాయం చేయాలి. చెప్పావు కదా, నేను చూసుకుంటాను. ఈరోజు శనివారం, రేపు ఆదివారం. 2 రోజుల పాటు స్టేషన్లోనే ఉంటాడు. ఈ లోపల వీలు చూసుకొని వాణ్ణి పైకి పంపించే ఏర్పాటు చేస్తాను. నువ్వెళ్ళు. ఉంటాను ఎస్ఐ గారు. ఏంటి అల్లుడు? యాడుండా అల్లుడు? చిరో, ఆగండి ఆగండి, ఏంటమ్మా నువ్వు? ఇది స్టేషన్ అనుకుంటున్నావా, మీ ఇల్లు అనుకుంటున్నావా? ఆ? ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఎత్తుక్కునేదాన్ని. స్టేషన్కి తీసుకొచ్చుండారు కదా, అందుకే స్టేషన్లో ఎత్తుక్కుంటా ఉండాను. తప్పే ఉండాది. ముందు నా అల్లుడు యాడుండాడు చెప్పు. చెప్పవయ్యా. ఆ సెల్లో ఉన్నాడు. చిరు, చిరు, చిరు.